ఒక ఇద్దరు స్నేహితులు ఒకరి దగ్గర నుంచి ఇంకొకరు పొలం కొనుక్కున్నారు. రామయ్య దగ్గర నుంచి సూరయ్య కొనుక్కున్నాడని అనుకుందాం. సూరయ్య కొన్న పొలంలో బంగారం నిధి దొరికింది. అది తీసుకుని రాజుగారి దగ్గరికి రామయ్య సూరయ్య వచ్చారు. రాజుగారు విషయం ఏంటి అని అడిగారు. రాజుగారు, నేను రామయ్య దగ్గర పొలం కొన్నాను. ఆ పొలంలో బంగారు నిధి పడింది. ఈ నిధి ఎప్పటి నుంచి ఇక్కడ ఉంది కాబట్టి ఈ నిధి రామయ్యకే చెందాలి అని సూరయ్య. అది ఎలా జరుగుతుంది రాజుగారు? నేను ఆ పొలాన్ని సూరయ్యకి అమ్మేశాను కాబట్టి ఇక అందులో ఏం దొరికినా అది తనకే సొంతం అవుతుంది. పరుల సొత్తు నాకు అవసరం లేదు అని అంటాడు. రాజుగారికి ఇదంతా బాగా కన్ఫ్యూజన్ గా అనిపించి ఇవాళ నాకు బాగా తలనొప్పిగా ఉంది. ఈ సమస్యని రేపు పరిష్కరిస్తాను అని అంటాడు. తర్వాత రోజు ఉదయం సభలో రామయ్య సూరయ్య వచ్చి నిల్చుంటారు. రాజుగారు, సరే ఇప్పుడు ఏంటి సమస్య అని అన్న వెంటనే రామయ్య, అయ్యా ఆ పొలం లోపల నిధి ఎప్పటి నుంచో ఉంది కాబట్టి అమ్మకు ముందు కూడా అది నాకే సొంతం కాబట్టి ఇప్పుడు ఆ నిధి నాకు కావాలి అని అడుగుతాడు. సూరయ్య వెంటనే అది ఎలా కుదురుతుంది? నీ దగ్గర నుండి డబ్బు పెట్టి కొనుక్కున్నాను కాబట్టి ఆ నిధి నాకే సొంతం అవుతుంది అని అంటాడు. దాంతో రాజు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాడు. వెంటనే మంత్రిని పిలిచి, నిన్నేమో నాకొద్దంటే నాకొద్దని కొట్టుకున్నారు, కానీ ఇవాళేంటి నాకు కావాలి అని కొట్టుకుంటున్నారు అని అడుగుతాడు. రాజుగారు, ఇవాళ పొద్దున్నే కలి పుట్టింది, సో కలికాలం మొదలైంది అని అంటాడు. అప్పుడు రాజు బాగా ఆలోచించి, ఇప్పుడు ఆ నిధి భూమి లోపల దొరికింది కాబట్టి అది గవర్నమెంట్ కి సొంతమైంది కాబట్టి ఆ నిధి రాజ్యానికి వదిలేసి మీ ఇద్దరు వెళ్ళి మీ పొలం పనులు చూసుకోండి అని అంటాడు. సో నిజమైన కలికాలం అంటే ఏందో రాజుగారు చూపించారు.